హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నా డే 5 డైట్లో ఏం తీసుకున్నానో చూపించబోతున్నాను. ముందుగా మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకున్నానండి. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా తీసేసుకున్నాను. దీంట్లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఈ రెసిపీ నేను ముందే పోస్ట్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్నూన్కి క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ తీసుకున్నాను. దీని ప్రిపరేషన్ చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోండి, హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్ ఆవాలు తీసుకోండి, వేయండి. దాన్ని చిటపటలాడ కరివేపాకు వేయండి. దాంట్లో ఒక గ్రీన్ చిల్లీ, ఒక రెడ్ చిల్లీ వేయండి. దాన్ని సాట్ చేయండి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ గార్లిక్ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేయండి. దాన్ని కూడా మళ్ళీ సాట్ చేయండి. ఆ ఫ్లేవర్ అంతా తెలుస్తుంది మీకు. ఆ తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోండి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక క్యారెట్, ఇవి రెండు వేసేసి దీనికి కొంచెం అంత పసుపు, కొంచెం అంత కల్లుప్పు వేసేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని కలిపేసేయండి. కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. అండ్ మీ ఫ్యాట్స్ మర్చిపోద్దండి, తీసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మీ ఫ్యాట్స్ అండ్ వాటర్ అండ్ లెమన్ మర్చిపోకుండా మీకు బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుండండి. అండ్ నైట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోండి. సో మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు మగ్గపెట్టండి. చూడండి, ఇది పూర్తిగా కుక్ అయిపోయిందండి. సో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. సో దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి, ముదురు కొబ్బరి గ్రేట్ చేసి వేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అది 1 నిమిషం పాటు అలా కుక్ చేయండి, పచ్చితనం ఏమన్నా పోతుందండి. సో మ్యాక్స్ రెడీ అయిపోయిందండి. దీని మీద మనం కొంచెం అంతా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్నూన్కి నేను ఈ క్యారెట్ క్యాప్సికమ్ కర్రీతో పాటు ఒక ఆమ్లెట్ తీసేసుకున్నానండి. సో నాకు నైట్కి చాలా హెవీగా అనిపించింది ఆఫ్టర్నూన్ ఆమ్లెట్ కూడా తీసుకునే వరకు. నీరసంగా అనిపించినప్పుడు మీ ఫ్యాట్స్ని తీసుకుంటూ ఉండండి. వాటర్ మాత్రం మర్చిపోకుండా పక్కా తీసుకోండి. లెమన్స్ మర్చిపోద్దండి. సో అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను గ్రీన్ టీ తీసేసుకున్నాను. దీంట్లో కూడా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి తీసేసుకున్నానండి. అండ్ నైట్కి రసం తీసుకున్నానండి, లెమన్ రసం. అండ్ మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.